సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. బీజేపీ జిల్లా ఎలక్షన్ కన్వీనర్గా బాలేశ్వర్ గుప్తా హర్షం వ్యక్తం చేసిన పార్టీ నేతలు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలం మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర నాయకులు బాలేశ్వర్ గుప్తా భారతీయ జనతా పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర అధిష్టానం బీజేపీ జిల్లా ఎలక్షన్ కన్వీనర్గా బాధ్యతలు కట్టబెట్టింది. బుధవారం తాండూరు పట్టణంలో పార్టీ నేతలు బాలేశ్వర్ గుప్తాను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధిష్టానం వికారాబాద్ జిల్లా ఎన్నికల కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. ఆ బాధ్యతను ముందుకు తీసుకువెళ్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేయడమే కాకుండా ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. తనకు ఇంత గొప్ప బాధ్యతను కట్టబెట్టిన పార్టీ అధిష్టానానికి తనపై నమ్మకం ఉంచి తనకు పదవి అందించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుకి, చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి, వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన వెన్నంటి ఉంటూ తన విజయంలో క్రియాశీలక భూమిక పోషించిన బీజేపీ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम. భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలోని వికారాబాద్, అనంతగిరి జిల్లాలోని స్థానిక సంస్థల కన్వీనర్గా శ్రీ గౌరవనీయులు బాలేశ్వర్ గుప్తా గారిని నియమించడం జరిగింది. వారు బాలేశ్వర్ కుమార్ గారు చెప్పినట్లు సర్పంచ్ స్థాయి నుంచి వెళ్ళి తర్వాత కోఆపరేటివ్ చైర్మన్, తర్వాత ఎంపీపీగా 2009లోనే భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా వారు పోటీ చేయడం జరిగింది. ఈ ఎన్నికలు వారి ఆధ్వర్యంలో మేము కూడా అత్యధిక స్థానాలు గెలిచి జడ్పీ చైర్మన్ని ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉన్నది. మేమందరం కూడా చాలా రోజులుగా వారి ఆధ్వర్యంలోనే ఈ ప్రయత్నం నడుస్తూ ఉన్నది. వారు కన్వీనర్గా నియమించడానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారికి, జిల్లా ఆఫీస్ బేరర్లందరికీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ, అదేవిధంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి అందరికి కూడా మేము తాండూరు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా వికారాబాద్ జిల్లాలో తాండూరు కాన్స్టిట్యూన్సీలో ఎదగడానికి మేమందరం కూడా ఎల్లవేళలా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్ర పార్టీకి మా తాండూరు అసెంబ్లీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతా की जय. ఈరోజు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్గా శ్రీ బాలేష్ గుప్తా గారిని నియమించడం చాలా సంతోషకరం. ఎంతో సీనియర్ నాయకుడైనటువంటి శ్రీ బాలేశ్వర్ గుప్తా గారికి ఈ పదవి లభించడం మా తాండూరు ప్రాంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక వరమని అనుకోవాలి. వారిని రామచంద్రరావు గారు ఈ పార్టీలో ఈ పదవిలో నియమించడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అలాగే సర్పంచ్లను గెలిపించే విధంగా వారు కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆ జగన్మాత ఆశీస్సులు వీరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పదవి వారికి లభించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నిన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు స్థానిక సంస్థ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని వికారాబాద్ జిల్లాకు ఎలక్షన్ కన్వీనర్గా బాలేశ్వర్ గుప్తా, తాండూరు వాసి అయిన బాలేశ్వర్ గుప్తా గారిని నియమించడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బాలేశ్వర్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా సన్మానించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో అన్న నాయకత్వంలో జిల్లా పరిషత్ చైర్మన్ అలాగే అత్యధిక వికారాబాద్ జిల్లాల ఎంపీపీలు గెలుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు వికారాబాద్ ఎన్నికల కన్వీనర్గా శ్రీ బాలేశ్వర్ గుప్తా గారు, ఎంపీ మాజీ ప్రెసిడెంట్ గారిని నియమించడం చాలా హర్షించే విషయం. ఎందుకంటే అనుభవశీలులు, అదేగాక సర్పంచ్గా, సొసైటీ చైర్మన్గా, ఎంపీ ప్రెసిడెంట్గా, రాజకీయంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తిని ఎన్నికల్లో మనకు కన్వీనర్గా ప్రకటించడం చాలా అతని ఆధ్వర్యంలో మనం జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్
అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ కూడా అతని సారథ్యంలో కూడా జరిపి మనమందరం కూడా మన భారతీయ జనతా పార్టీ తాలూకాలో కూడా అత్యధిక స్థానాలు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీ గెలవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా కలిసికట్టుగా సహకరించి ప్రతి ఒక్కరు కూడా పార్టీకి పనిచేసి గెలుపులో పాల్గొనాలని కోరుతున్నాం. అదేవిధంగా అతనికి శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ ఒక పార్లమెంట్నే కాకుండా స్థానిక సంస్థలను కూడా కైవసం చేసుకోవాలని దృఢ నిశ్చయితంతో ఉందో దాంట్లో భాగంగానే నిన్న రాష్ట్ర పార్టీ వికారాబాద్ జిల్లా అనంతగిరి జిల్లాకు సంబంధించిన ఎన్నికల కన్వీనర్ బాధ్యతను నాకు అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పిన పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు మన రాజశేఖర రెడ్డి గారికి, మన ఎంపీ గారు అయినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారికి మొదటగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాకపోతే ఏది ఏమైనా నా పైన ఏదైతే నమ్మకం పెట్టి రాష్ట్ర పార్టీ ఈ బాధ్యతను అప్పచెప్పిందో ఖచ్చితంగా జిల్లాలో ఉన్న జెడ్పీటీసీలను కానివ్వండి, ఎంపీటీసీల స్థానాలను కానివ్వండి, సర్పంచ్ స్థానాలను కానివ్వండి, వార్డు మెంబర్తో సహా ప్రతి గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్తో సహా సర్పంచ్కు నిలబెట్టి ఆ యొక్క స్థానాలను ఎలాగా కైవసం చేసుకోవాలో అక్కడ ఉన్న స్థానిక నాయకులతో చర్చించి ముందుకెళ్లే విధంగా రూపకల్పన చేస్తానని చెప్తున్నాను. అలాగే రాష్ట్ర పార్టీ కూడా ఈరోజు జిల్లా పరిషత్లను కైవసం చేసుకోవాలని ఒక దృఢ నిశ్చయంతో ఉంది. కాబట్టి వికారాబాద్ జిల్లా పరిషత్ను కైవసం చేసే విధంగా ఈరోజు రూపకల్పన నిర్వహిస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.